హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి సాధ్యమని, రానున్న రోజుల్లో తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చాలా చిన్న రోడ్లతోటి, ఇరుకు రోడ్లతోటి, చిన్న భిన్నమై రాళ్ల గోడలు, ఏనుగులు, పాత మగులు గోడలతో ఉన్నటువంటి ఆత్మకూరును ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దీవెన వల్ల, ఆశీస్సుల వల్ల బ్రహ్మాండమైన అభివృద్ధి ఒకటేసారి 3.5 కోట్లు ఇవ్వడం ఈరోజు గ్రామ ప్రజలకు మరి ఎంతో మేలు జరిగే అవకాశాలు వచ్చినాయి. 1,80,00,000 రూపాయలు రోడ్లు, 1,70,00,000 రూపాయలు ఎన్నో సంవత్సరాల కాంచి ఇబ్బంది పడుతున్న ఆత్మకూరు ప్రజలు మరి పెద్ద చెరువు నుంచి కింది వరకు నడి గ్రామం నుంచి మధ్యలోకెళ్ళి ఒక మురికి దుర్గంధమైనటువంటి దాంతో వెళుతున్నటువంటి నీరు, దీనికి ఇవాళ మరి డ్రైనేజ్ కట్టడం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే 70-80 సంవత్సరాల నుంచి చాలా దుర్గంధం, అందులో పనిచేసే వాళ్ళు కూడా నిజంగా చేయాలంటే చేయలేమని చెప్పి వెళ్ళిపోయినా మరి దాన్ని ఏదో ఓపికగా మెల్లగా చాలా చిన్న రోడ్లతోటి, ఇరుకు రోడ్లతోటి, చిన్న భిన్నమై రాళ్ళ